స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తా ఓ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆ పార్టీకి అండగా ఉండాలి. పాడి కౌశిక్ రెడ్డి విజిటర్ గా వచ్చిన దానంపై ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్ పై అతి త్వరలో నిర్ణయం తీసుకుంటా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో స్పీకర్ గడ్డం ప్రసాద్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోనే ఉండాలి, లేకపోతే వేరే పార్టీలకు పోతే రాజీనామా చేసి పోవాలని చెప్పేసి చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు చేసేటి ఏమో పనులు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి కట్టుబడి ఉంటే మాత్రం, చెప్పిన మాట మీద నిలబడితే మాత్రం తలపండు వలిగి సస్తారనే శాపం ఏమన్నా ఉన్నదో ఏమో తెలియదు. కానీ చెప్పిన మాట మీద నిలబడ్డ సందర్భాలు ఇంతవరకు మనకు కనబడే వినబడే కూడా. అగోగా మాట ఎప్పుడు రేవంత్ రెడ్డి ఇలా మాట నిలబెట్టిండు, అగోగా మాట ఇచ్చిండు, గా మాట మీద నిలబడ్డాడని ముచ్చట ఎక్కడా వినబడ్డది, మనకు వినబడది. రేవంత్ రెడ్డి ఒక్కడనే కాదు, ఈ కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట మీద నిలబడతారనే అంశాలైతే మనకి ఎక్కడా కనబడట్లేవు. చరిత్ర పుటలు తిరిగేసినా కూడా అవి కనబడాయి. పోయిన 60 ఏళ్ల పాలన తిరిగేసినా కూడా కాంగ్రెస్ లో ఈ విధానం కనబడది, ఈ అంశాలు కనబడాయి. రైట్. మొత్తం మీద మొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నాకు కనీసం చెప్పకుండా అట్లనే మనం 65 మందితోని గెలిచినాము, 65 మంది ఎమ్మెల్యేలు మనకున్నారు, వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలను గుంజుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, అవకాశవాదులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదని చెప్పేసి మండిపడ్డాడు జగిత్యాలకు సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని ఆ పార్టీలో చేర్పించుకునేటప్పుడు కూడా కనీసము ఆయనకు ఇన్ఫర్మేషన్ లేదని ఆయన అలకబూనిండు, ఏడ్చిండు కూడా కొన్ని సందర్భాలల్లా. ఏడిపించిన అంశం అదే, ఆయన పాపము ఆవేదన చెందిన వ్యక్తి అంశం అదే. 40 ఏళ్ళ సీనియర్ను నేను, నాకు ఇచ్చే విలువ ఇదా అని చెప్పేసి, నేను పార్టీలో ఉండను పో, ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడిండు. తర్వాత బుజ్జగింపు కార్యక్రమాలు నడిచినాయి. ఇక్కడ బుజ్జగింపాల్సింది ఇక ఢిల్లీకి పోయి తీసుకుపోయి అక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా కలవలే. ఇక్కడ మనం చూసినాము. పోతే పోని, నా తప్పేమి లేదు, బతిలాడేది లేదు. ఇవాళ ఈయనను బదిలాడితే ఇంకొకరు మోపైతారని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిందనే ముచ్చట్లు బయటకు వచ్చినాయి. తర్వాత జీవన్ రెడ్డి విషయంలో తప్పు జరిగింది అని చెప్పేసి మాట్లాడిందనే ముచ్చట్లు కూడా వినబడ్డాయి. ఇక అవన్నీ చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు స్వయాన స్పీకరే నేను వ్యతిరేకిస్తున్నా, అసెంబ్లీ స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతా, ఫిరాయింపులకు నేను వ్యతిరేకమని చెప్పేసి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండ్రు స్పీకర్ గడ్డం ప్రసాద్ అని చెప్పుకోవాలి. పార్టీ ఫిరాయింపులను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేసిండ్రు. స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా తన చర్యలుంటాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజిటర్ గా వచ్చిన దానం నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారని, త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల జరుగుతున్న పార్టీ ఫిరాయింపులను ఎలా చూస్తారు అని ప్రశ్నించగా, పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తా, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఓ పార్టీలో గెలిచిన వ్యక్తి ఆ పార్టీకే కట్టుబడి ఉండాలి, ఆ పార్టీకి అండగా నిలబడాలని చెప్పేసి స్పీకర్ ప్రసాద్ వారి అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది, చూడొచ్చు, మీరు చూసే ఉంటారు ఇదివరకు కూడా. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే 6 కాంగ్రెస్ పార్టీ కండువా, 5 నుంచి 6 మంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారో వాళ్ళ మీద అనర్హత వేటేయాలని చెప్పేసి, దానం నాగేందర్ మీద అనర్హత వేటేయాలని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి పోయి పిటిషన్ ఇచ్చిన సందర్భాలు కనబడ్డాయి. మొత్తం మీద హైకోర్టులో విచారణ ఉండే, ఆ విచారణ ఏమైంది తెలియదు. మొత్తం మీద ఆ సుప్రీంకోర్టు దాకా పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భంలో మొత్తం మీద ఇంకా చేరేటోళ్ళు ఉన్నారు, ఇంకా చేరుతారు, అందరి పేర్లు ఇప్పుడే చెప్పరేమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి పోయినలో పరిస్థితి ఇట్లా ఉన్నది, ఇక పోయేటోళ్ళు ఏం ఆలోచన చేసుకుంటారో చేసుకోరి. మొత్తం మీద ఆ పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. పార్టీ ఫిరాయింపులను ఆ పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. మన ప్రభుత్వం కూలిపోయే ఛాయిస్ లేనే లేదు. మనకు 65 మంది ఉన్నారు, మనం వేరే పార్టీలలో నుంచి ఆశ చూపెట్టి మరి గుంజుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక తీరుగా మొత్తుకుంటా ఉన్న వాళ్ళ నాయకులు రేవంత్ రెడ్డి ఇట్లాంటి కార్యక్రమాలకు మాత్రము ఒక అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు. రైట్. అది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 2గా చీలిపోయినరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక 38 మంది నుంచి 48 మంది రేవంత్ రెడ్డి వైపు లేరు, దాదాపు ఒక 28 మందే ఉన్నారు. ఆ 38 మంది రేవంత్ రెడ్డి వైపు లేరు, దాదాపు ఒక 28 మందే రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు. వేరే పార్టీల నుంచి లాక్కుంటే రేవంత్ రెడ్డి వైపు ఉంటారు కాబట్టి అందుకే లాక్కునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రేపు ఏదైనా పార్టీలకు జెండా ఎత్తేసినా కూడా
రేవంత్ రెడ్డి ఏదన్నా పార్టీలకు జెండా ఎత్తేసినా కూడా నాకంటూ ఒక క్యాడర్ ఉండాలి, నాకంటూ సరిపడా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలు కావాలి కాబట్టి ఆ ఏరయేసే కార్యక్రమాలకు తెరలేపుతాడని ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి. మరి దానికి ఎంత వాస్తవం ఉన్నదో తెలియదు.